ఈరోజు ఆయన ఏమంటాడు తెలుసా? నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో నేను యేసయ్య చెంత కొట్టుకొచ్చాను అన్నాడా? రాత్రులంట 8 గంటల సేపు అయినా ప్రార్థన ఎలా చేస్తాడో తెలుసండి. ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది. పొర్లి పొర్లి ఏడుస్తాడంటండి, ఒక పిల్లోడు ఏడ్చినట్టుగా. దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉండబట్టి ఈరోజు ఇంకా మనం ఎలా జీవించగలుగుతున్నామండి. అలా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రార్థన ఇంకా బ్రతికుంది. వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. వాళ్ళ ప్రార్థన ఇంకా బ్రతికుండబట్టే మనం ఎలా ఉన్నాం. ఈ రోజున నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం ఎంతగా కన్నీరు కారుస్తున్నారు. కన్నీరు అంటే మాకు రాదండి, నాది రాతి గుండె, నా రాతి గుండెకి ఎంత కష్టం వచ్చినా కన్నీరు రాదు అనేవాళ్ళు లేరా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ రాతి గుండెను దేవుడు ఏ గుండెగా మారుస్తానన్నాడు? మాంసపు గుండెగా ఆయన మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి. రాతి హృదయాన్ని ఆయన తీసివేస్తాడు, మాంసపు హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు సియోను కుమారిగా, ప్రాకారముగా, సంఘముగా కూడుకొని దివారాత్రులు కన్నీరు కారిస్తే ఆ కన్నీటి ప్రవాహం నీ కుటుంబానికి క్షేమాన్ని తీసుకురాబోతుంది. ఆమె చెప్పండి. మీరు కార్చిన కన్నీటి ప్రవాహంలో నీ కుటుంబం కొట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నరకానికి కాదు, నిత్య జీవానికి వారసులుగా మీరు మార్చబడుదురు గాక. మీ కన్నీటి ప్రవాహాలు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడుదురు గాక. ఆ విధంగా మార్చబెట్లకి మనకు ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. మొట్టమొదటిది చుట్టూ అగ్ని కంచె అనే ప్రాకారం, రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారం, మూడవది కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం.